తెలంగాణలో జాబ్ క్యాలెండర్ గురించి ఎవరు ఎందుకంటే రీసెంట్గా సంబంధించి 34 ఇయర్స్ నుంచి 44 అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తూ గవర్నమెంట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. సర్కారు ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితిని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఏడాది పాటు అమల్లోకి ఉంటాయని జీవోలో పేర్కొంది. దీన్ని అశోక్ నగర్లో ఉండే కోచింగ్ సెంటర్స్ అన్ని కూడా విపరీతంగా దీన్ని ప్రచారం హోరెత్తిస్తూ డబ్బులు దండుకునే దోపిడీ చేయడానికి సిద్ధమవుతా ఉన్నాయి కొన్ని ఇన్స్టిట్యూషన్స్. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, అదే రాహుల్ గాంధీ గారు వచ్చిన సంవత్సరంలోనే ఏడాదిలోపు దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఏమయ్యాయి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? అధికారంలోకి రాగానే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శాఖల వారీగా ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేస్తామని చెప్పారు. భూపాలపల్లిలో విద్యార్థులతో మాట ముచ్చటించారు రేవంత్. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులపై నమోదైన కేసులను తొలగిస్తామని హామీ ఇచ్చారు. అంటే కంప్లీట్లీ టాపిక్ డైవర్ట్ చేసే ప్రక్రియ జరుగుతుందా? జాబ్ క్యాలెండర్ గురించి ఎవరూ ప్రశ్నించకుండా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాము. డెఫినెట్లీ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ని ఓడించడంలో కీలక పాత్ర పోషించింది నిరుద్యోగులే, యువతే. తెలంగాణలో రావడంలో కూడా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడంలో కూడా కీలక పాత్ర పోషించింది కూడా యువత, నిరుద్యోగ యువతే. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ విసుగు చెందిన నిరుద్యోగ యువత. దీన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం, గవర్నమెంట్ దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవాలి. మసిపూసి మారేడికాయ చేస్తాను, డైవర్ట్ చేస్తాను, లేకపోతే నేను ఇస్తాము, అదిగో ఇస్తాము, ఇదిగో ఇస్తామనే స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు. అదిగో జాబ్ క్యాలెండర్, ఇదిగో జాబ్ క్యాలెండర్ అనే స్టేట్మెంట్ ఇచ్చేవారు. ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు. అండ్ కంప్లీట్గా ఈ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చేశారు అని రిలాక్స్ అవుతారా? అండ్ ఖచ్చితంగా ఇక్కడ మనం ప్రతి ఒక్కరు కన్సిడర్ చేసుకోవాల్సిన, ప్రతి గవర్నమెంట్ కన్సిడర్ చేసుకోవాలి తెలంగాణ విషయంలో. తెలంగాణ ప్రజానీకం కూడా చాలా పోరాట పటిమ ఉన్న నేల గడ్డండి ఇది. ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచన చేయాలి. అంటే జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు? క్లారిటీ. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు? క్లారిటీ. ఏమేమి నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నారు? ఒక క్లారిటీ. ఎలాంటి క్లారిటీ లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ అనేది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఆ నోటిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. అంటే వాళ్ళు మొదలుపెట్టింది కంప్లీట్ చేశారు. చెప్పుకోదగ్గ పెద్ద నోటిఫికేషన్లు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంటే ఇంతవరకు ఇచ్చారా? సో ఇది కొంచెం జాబ్ క్యాలెండర్ గురించి ఈ డైవర్ట్ చేయడానికే, లేకపోతే రిలాక్స్ అవ్వడమనే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారా? ఏజ్ రిలాక్సేషన్ ఇస్ వెరీ గుడ్ థింగ్ ఖచ్చితంగా. కానీ జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇక జాబ్ క్యాలెండర్ మర్చిపోమంటారు. ఏదో ఒక క్లారిటీ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ 3 ఇయర్స్లో మేము ఇయ్యము, లేకపోతే 2 ఇయర్స్లో మేము ఇయ్యము. ఒక క్లారిటీ ఇస్తే చాలామంది అశోక్ నగర్లో మగ్గిపోతున్నారు. సార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఆలోచన చేయాలా? ఓకే, థ్యాంక్ యూ.